కృష్ణా జలాలు ఉన్నాయి కదా, మొన్న మాజీ సీఎం కేసీఆర్ గారు మాట్లాడింది దాని మీదనే. ఎట్టి పరిస్థితులలో నీళ్లలో తెలంగాణకి నష్టం జరిగితే ఊకునేది లేదు, ఇంకొక ఉద్యమానికి సిద్ధమవుతామని చెప్పారు. వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా పోయి మహబూబ్ నగర్ వాళ్ళు అందరూ ఆ చుట్టుపక్కలంతా తిరుక్కుంటూ అక్కడున్న జనాలకి చెప్తారు, ఇంకొక జలసాధన ఉద్యమానికి సిద్ధమవుతాం, అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ అని ముందు నుంచి చెప్పుకుంటూ వస్తుంది. అయితే ప్రతిపక్ష పార్టీ వాళ్ళ పాత్ర అట్లుంటే అధికార పార్టీ ఏం చేయాలి, ఏది అధికార పార్టీ లక్ష్యంగా ఉండాలి? తెలంగాణ ప్రజలకి ఫస్ట్ నీళ్ళు ఇచ్చుడు అనేది లక్ష్యంగా ఉండాలి కదా. కానీ నిన్న తెలంగాణ సీఎం ఏం మాట్లాడిండు, ఏపీ సీఎం ఏం మాట్లాడిండు, ఇద్దరు వీడియోలు చూపించడానికంటే ముందు ఇయ్యాల నమస్తే తెలంగాణ పేపర్ దాని మీదనే చాలా డీటెయిల్డ్గా రాసిరు. నిజంగా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ, తెలంగాణ వాళ్ళందరూ కూడా నీళ్ళల్లో ఎట్లా అన్యాయం జరుగుతుంది, ఎట్లాంటి అన్యాయం చేయడానికి సిద్ధమవుతుంది మన ప్రభుత్వం అనేది ఒక్కసారి ఇలా నమస్తే తెలంగాణ పేపర్ని తెలంగాణ వాళ్ళందరూ కూడా చదవాలి. చదివితే నీళ్ళల్లో మనకి ఎట్లాంటి నష్టం జరగబోతోంది అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి తెలంగాణ ఉద్యమం జరిగింది దేనికోసమని, తెలంగాణ రాష్ట్రం కావాలి అని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అధికారుల దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్ని జేఏసీలు అంటే అన్ని జేఏసీలు ఏర్పడి తెలంగాణ రాష్ట్రం ఒక్కటే మా సమస్యలకు పరిష్కారం, ఇంకా దేన్ని కూడా మేము ఒప్పుకోము అని అందరూ జేఏసీలు ఏర్పడి తెలంగాణ రాష్ట్రం కోసమని కొట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు జరిగిన కొట్లాట దేనికోసం ఉండే, దాని ట్యాగ్ లైనే ఏముండే, నీళ్లు నిధులు నియామకాలు. ఎందుకంటే ఇప్పుడు నీళ్లు లేకపోతే పంటలు పండకపోతే అందరూ కూడా వలసలు పోయే పరిస్థితి. తెలంగాణలో ఓ సామెత ఉంటుంది, బొగ్గుబాయ్ దుబాయ్ ఎందుకు పోవాల్సి వచ్చినాయి, అట్లా ఎందుకు తెలంగాణ బతుకులు దుబాయ్కి పోయే పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, నీళ్లు లేక ఈడ చాలామంది వలసలు పోయే పరిస్థితి. ఇప్పుడు మా ఉత్తర తెలంగాణలో జగిత్యాల నిజామాబాద్ ఆ బెల్ట్ మొత్తం కూడా ఇంటికొకరు ఉంటారు, దుబాయ్ పోయిన వాళ్ళు ఇంటికొక్కరు ఉంటారు. కరీంనగర్ జిల్లాలో తీసుకుంటే ఉత్తర తెలంగాణలో, అట్లనే ఇటు దక్షిణ తెలంగాణ దిక్కొస్తే మహబూబ్ నగర్ మొత్తం పాలమూరు అసలు వలసల జిల్లా అని పేరు వచ్చింది, నీళ్లు లేక. అన్నింటికి కారణం ఏంది అంటే నీళ్లు లేక. అట్లాంటిది ఇప్పుడు నీళ్ళ కోసం జరుగుతున్న కొట్లాటల ఆ కృష్ణా జలాల మీద ఏం మాట్లాడతారు తెలంగాణ సీఎం, ఆంధ్ర సీఎం? ఎట్లా కృష్ణా జలాల మీద అసలు ఆ షో మొత్తం ఎట్లా రక్తి గట్టిస్తున్నారు అనేది ఒకసారి నమస్తే ఉన్నది చదివి వినిపిస్తాను నేను మీకు. దాని తర్వాత వీడియో కూడా ప్లే చేస్తా. బాబు బెదిరింపు, రేవంత్ దేబరింపు. మొత్తం మీద గురు శిష్యులిద్దరూ కృష్ణా జలాల మీద మ్యాచ్ ఫిక్సింగ్ నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారు. శుక్రవారం నాడు ఆ ఇద్దరి మాటల్లో వారి మిలాఖత్ వ్యవహారం బట్టబయలైంది. అత్తగారి సొత్తుల శ్రీశైలాన్ని ఏపీకి దారబోసి దాని మీద తెలంగాణ సర్వ హక్కులను వదులుకోవడానికి రేవంత్ సర్కారు, తెలంగాణ నుంచి నీళ్లు రాబట్టాననే వీర కంకణం వేసుకోవడానికి చంద్రబాబు ఇద్దరు కలిసి ముందస్తుగా తయారు చేసుకున్న స్క్రిప్టును ఇద్దరు పొల్లుపోకుండా వల్లించారు. ఇద్దరు ఏం మాట్లాడరు అనేది కూడా నేను మీకు వీడియో ప్లే చేస్తా. ఇద్దరు సేమ్ ఓ గంట తేడాతోని ఇక్కడ మాట్లాడతారు, తర్వాత ఆడ మాట్లాడతారు. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది, ముందే తయారు చేసుకున్న స్క్రిప్ట్ను ఇద్దరు మాట్లాడిరు అనేది అందుకోసమే దాని మీదనే రాసిరు. అటు ఏపీలో జగన్, ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ కృష్ణా జలాల మళ్లింపు మీద విరుచుకు పడడంతో ఇద్దరికి ఏదో ఒకటి చెప్పక తప్పని పరిస్థితి. భాష ఇంచుమించు ఇద్దరిది ఒకటే, కాకపోతే ఒక్కటే తేడా. ఎగువ రాష్ట్రంగా దబాయించి నీళ్లు తీసుకోవాల్సిన రేవంత్ ఏమో మాకు నీళ్ళు ఇవ్వండి అంటూ కాళ్ళ బేరానికి దిగి దేబరిస్తుంటే, పైవాడు వదిలిన నీళ్లు మహాప్రసాదమని కండ్లకు అద్దుకొని తీసుకోవాల్సిన చంద్రబాబు చుక్క నీరు వదులుకునేది లేదు అని హుంకరిస్తున్నాడు. ప్రపంచంలో ఎక్కడైనా ఎగువన ఉన్నవాడు జబర్దస్తిగా నీటిని లాగేసుకుంటాడు, దిగువన ఉన్నవాడు లబోదిబోం అంటాడు. కానీ ఇక్కడ పరిస్థితి ఉల్టా పల్టా ఉంది. ఇదే కృష్ణానదికి మనకు ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక గతంలో మనం ఎంత మొత్తుకున్నా వినకుండా జబర్దస్తి చేసి ఆల్మట్టి తదితర ప్రాజెక్టులు కట్టుకున్నాయి, నీళ్లు లాగేసుకున్నాయి. కావేరీ జల వివాదంలో కర్ణాటక దయతలిస్తే కానీ తమిళనాడుకు చుక్క నీరు రాదు. సుప్రీంకోర్టు చెప్పినా ఖాతరు చేయలేదు. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే, మా ప్రాజెక్టుల మీద ఫిర్యాదులు చేయకుర్రి, మాకు కేంద్రం నిధులు రావు నుంచి మొదలైన దేబరింపులు, ఏపీలో పోర్టులు వాడుకోనివ్వరు అంటూ పక్క రాష్ట్రానికి కొత్త ఐడియాలు ఉప్పందిస్తున్న తీరు. ఇదే నిన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. ఏంది అంటే, దయచేసి మా ప్రాజెక్టుల మీద ఫిర్యాదులు చెయ్యకుర్రి అని బతిలాడుకుంటున్నారు. ఎందుకు బతిలాడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? రాష్ట్రంకి హక్కుగా రావాల్సినవి కదా అవి నీళ్లు. ఎందుకంత బతిలాడుకుంటున్నారు? బతిలాడుకునేది కాక వాళ్ళకి ఉల్టా ఒక ఐడియా ఇస్తున్నారు. అదేంటి అంటే, ఏపీలో పోర్టులను వాడుకోనివ్వరు, మనం ఇట్లా
ఆ ఇష్యూస్ ఉంటేనట వాళ్ళు పోర్టులు వాడుకొనియరు, మనకి పోర్టులు చాలా ఇంపార్టెంట్ కదా అని. అంటే వాళ్ళు మీరు అనూర్రి ఇంకా ఈ మాట అంటలేరు, మేము పోర్టులను వాడుకొనియము అని వాళ్ళకి ఒక ఉచిత సలహా ఇచ్చిరు వీళ్ళు. ఇంకా రేపటి నుంచి దీన్ని అందుకోరు మీరు అన్న లెక్క. కృష్ణా జలాల మీద 4 గోడల మధ్య బాబును ఒప్పించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. తెల్లారే ఏమైంది, 16 ప్రాజెక్టుల మీద కేంద్రానికి ఏపీ సర్కారు ఫిర్యాదులు చేసింది. మళ్ళీ ఇప్పుడు ఏపీ ప్రయోజనాల కోసం రాజీ లేదని బాబు ఘాటు వ్యాఖ్యలు. ఏపీ వాడుకోగా మిగిలినవి తెలంగాణ తీసుకోవాలంటూ అహంకారం. ప్రతిగా బదులియ్యాల్సింది పోయి బాబుని దేబరిస్తున్న రేవంత్ రెడ్డి. కృష్ణా బేసిన్లో తెలంగాణ ఎగువన ఉన్నదనే విషయం మరచిన సీఎం. మా ప్రాజెక్టులకు అడ్డంకులు కల్పించవద్దంటూ పదే పదే బాబుకు విజ్ఞప్తి. పోర్టు కనెక్టివిటీ కోసం ఏపీతో అవసరం ఉన్నదంటూ విచిత్ర వ్యాఖ్య. దేశంలో పోర్టు లేనిది ఒక్క తెలంగాణ రాష్ట్రమేనంటూ అజ్ఞానపు మాటలు. ఇట్లా అంటే వాళ్ళకి అడ్డుపడుతున్నట ఏం చేస్తారట అంటే పోర్టుల నుంచి ఇబ్బంది పెడతారట. దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే పోర్టులు లేవు, మిగతా వాళ్ళందరికీ ఉన్నాయి, కాబట్టి మనం పక్క రాష్ట్రంతోని పోర్టులతోని సఖ్యంగా ఉండాలి, అక్కడ ఉన్నటువంటి పోర్టులతోని మనకు అవసరం ఉంటుంది కాబట్టి, లేకపోతే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది కదా అని. ఫస్ట్ ఇక్కడున్న తెలంగాణ జనం అందరిది కూడా మైండ్ మేకప్ చేస్తున్నారు అన్నట్టు. ఇట్లా అనుర్రు మీరు అని ఏపీకి సలహాలు కూడా ఇస్తున్నారు. ఒకసారి నిన్న ఏపీ సీఎం తెలంగాణ సీఎం గారు మాట్లాడింది ఏంది అనేది కూడా నేను మీకు చూపిస్తా. నేను ఒకటే చెప్తున్నాను, నాకు కావాల్సింది ఇది ఇద్దరు సీఎంలు, 2 రాష్ట్రాల సీఎంలు వాటర్ మీద, కృష్ణా జలాల మీద ఇద్దరు ఏం మాట్లాడిరు. ఇద్దరు సేమ్ లైన్ ఉంటుంది, కానీ సేమ్ లైన్లో ఏంది అంటే వాళ్ళేమో అప్పర్ హ్యాండ్తో మాట్లాడతారు, మనమేమో తగ్గిన లెక్క మాట్లాడుతున్నాం. ఎందుకు తగ్గాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది మరి? కాదు, నా జాతి ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు, నన్ను ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ఎట్టి పరిస్థితిలో ముందుకు తీసుకుపోతారని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అదే విధంగా నిన్నమన్నా లాస్ట్లో చంద్రబాబు గారు మాట్లాడిన దాంట్లో ఏమంటాడంటే, నన్ను ఎన్నుకున్న ఏపీ ప్రజల ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా పోతా అంటాడు. కానీ మన సీఎం గారు ఏమంటారు, నాకు ముందే కాడెత్తేసుడు అంటారు చూసిర్రా, అగో అట్లా. సొంత రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ నీటి వివాదాలకు సంబంధించి పదే పదే చర్చలు జరుగుతున్నాయి. నేను ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్రంలో ఉండి పక్క రాష్ట్రంలో రాజకీయ పార్టీలలో ఉన్న ప్రజాప్రతినిధులకు ఒక సూచన చేయదలుచుకున్నా, ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మీకు పంచాయతీలు కావాలన్నా నీళ్లు కావాలన్నా అని ఎవరైనా నన్ను అడిగితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని నేను కోరుకుంటా. మీకు వివాదాలు కావాలన్నా, మీకు పరిష్కారం కావాలన్నా అంటే నేను పరిష్కారం కోరుకుంటా. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ ప్రయోజనం పొందాలి అని మా ప్రభుత్వం, మా పార్టీ భావించడం లేదు. నేను ఒకటే వివాదాలు కావాలన్నా పరిష్కారం కావాలన్నా అంటే నేను వివాదాలు కోరుకోను అంటారు. కానీ ఎక్కడ తెలంగాణ ప్రజలు వివాదాలు కోరుకోమని అంటలేరు, కాకపోతే నీళ్లు కూడా కావాలని అంటుర్రు. తెలంగాణ రాష్ట్రంకి హక్కుగా రావాల్సినటువంటి నీళ్ళని సాధించమని అంటున్నారు. అంతేగాని ముందే వాళ్ళకి ఐడియాలు ఇచ్చి, ముందే వాళ్ళకి సలహాలు ఇచ్చి, అక్కడ ఆ సీఎం గారు ఎట్లా మాట్లాడుతున్నారు, మన సీఎం గారు ఎట్లా మాట్లాడుతున్నారు. మళ్ళా ఇంకా ముచ్చట ఏంటంటే, ఇప్పుడు దీంతో ఎక్కువ నష్టపోయేది పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ. మన సీఎం గారు పాలమూరు జిల్లా, ఆయన పోటీ చేసిందేమో కొడంగల్ది రంగారెడ్డి జిల్లాకు వస్తుంది. మళ్ళీ నేనేమన్నా అంటేనేమో పాలమూరు బిడ్డను, రంగారెడ్డి నాకు పొలిటికల్ లైఫ్ ఇచ్చింది అది ఇది అనుకుంటా మాట్లాడతారు. కానీ నష్టం జరుగుతుంది ఆ జిల్లాలకి నష్టం జరిగినా కూడా అయినా సరే మేము ఇంకా కూడా తగ్గి మాకు ఇయ్యర్రి అని బతలాడుకున్న లెక్కనే బిహేవ్ చేస్తాము అన్న లెక్కుంటే తెలంగాణ సమాజం ఏంది, తెలంగాణలో ఎట్లాంటి అది ఉంటుండే, ప్రశ్నించే తత్వం ఉంటుంది తెలంగాణకి. ఇప్పుడు మనం ఎన్నుకున్నటువంటి సీఎం గారు మన కోసం గట్టిగా నిలబడి కొట్లాడి మన హక్కులని కాపాడతాడు అని అనుకుంటారు. కానీ నిలబడుడు కూడా లేదు, ఇంకా నిలబడి కొట్లాడే అంతవరకు కాదు, నిలబడుడు కూడా లేదు. ఫస్టే బతిలాడుకోనుడు, లేకపోతే మళ్ళీ వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పెడతారు. వాళ్ళకి రాని ఐడియా సీఎం గారే మీద నుంచి ఇచ్చుడు,
ఇది కృష్ణా జలాల విషయంలో రెండు రాష్ట్రాల సీఎంల వైఖరి ఎట్లా ఉంది అనడానికి ఒక్కసారి నేను మీకు ఈ వీడియో వేసి చూపించిన. కృష్ణా జలాల విషయంలో ఇక దీన్ని చూసిన తర్వాత మన సీఎం గారు ఏం చేయబోతున్నారు అనేది ఒకసారి అందరికీ ఐడియా వచ్చి ఉంటుంది. కానీ నేను మళ్ళొకసారి చెప్తున్నా, ఇవాళ నమస్తే తెలంగాణలో రాసినటువంటి నీళ్ళకి సంబంధించిన కృష్ణా జలాలకి సంబంధించినటువంటి దాంట్లో ఎట్లా తెలంగాణకు అన్యాయం జరగబోతోంది అనేటువంటి దాన్ని చాలా క్లారిటీగా రాసిరు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారి చదివితే మీకు అర్థమవుతుంది.